మనం ఇప్పుడు మెట్ల మార్గం గుండా హిమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత ముఖద్వారం, గుడి ముఖద్వారం ఇలా ఉంది. స్టెప్స్ ఒక దగ్గర 100-200 ఉన్నాయి. ఇలా గుడి లోపలికి ప్రవేశించిన వెంటనే హల్వారు దేవతలు కనిపిస్తారు. స్వామివారు చూడండి. తర్వాత ఇది గుడి మండపం అండి. గుడి మండపం ఇది గుడి యొక్క మండపం. ప్రతినిత్యం ఇక్కడ అర్చనాభిషేకాలు జరుగుతాయి. తర్వాత స్వామివారి గర్భాలయం పక్కనే చెంచులక్ష్మి అమ్మవారి విగ్రహం కొలువై ఉంది. ఆ తర్వాత ప్రధాన ద్వారం గుండా ఇలా వచ్చేసిన తర్వాత దేవుని హుండీలు, స్వామివారి దశావతారాలు కూడా ప్రతి స్తంభానికి పెట్టారు. అదేవిధంగా ఈ క్షేత్రం యొక్క క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామి అని స్థల పురాణం. ఆంజనేయ స్వామి గర్భగుడికి ముందే స్వామివారికి కుడి పక్కలో దర్శనమిస్తారు. మనకి దెబ్బ తగలగానే మనం ఏం చేస్తాం? పసుపు పెడతాం కదా. అంతే కదా, మనకి దెబ్బ తగలగానే మనం ఏం చేస్తాం? పసుపు పెడతాం కదా. అలాగే స్వామికి ఆ యొక్క నాభి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని నాభి ప్రదేశంలో అత్యారైనప్పటికీ కూడా స్వామివారి వృక్షం పొందకపోగా బాధలు అడుగుతూనే ఉన్నారు, విలపిస్తూనే ఉన్నారు, ఆక్రమిస్తూనే ఉన్నారు స్వామివారు. అప్పుడు ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలపమనగా స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తిల తైలాభిషేకం చేయమని చెప్పారు. తిల తైలం అంటే ఏంటన్నా? ఇక్కడ స్వామికి అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతగిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా. ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుందనేది ఈ క్షేత్రంలో ప్రసాదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, సూర్య సర్పదోషాలకి దోష పరిహారార్థం సారగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తాం. దానికి గాను టికెట్ ఉంటుంది, అర్చకులు వేరే తీసుకుంటారు. రెండవది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితేనట సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారు. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హిమాచల క్షేత్రం. శనివారం, ఆదివారం స్వామివారికి ప్రత్యేకంగా తిలతైలాభిషేకం చేస్తాం. ఆ అభిషేకంలో స్వామివారి యొక్క విశ్వరూప దర్శనం ఉంటుంది. స్వామివారి మెత్తగా ఉండడం, నాభిలో దెబ్బతగిన ప్రదేశం, ఇవన్నీ కూడా తిలతైలాభిషేకంలో విశ్వరూప దర్శనంలో చూపెడతారు. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుందండి. ఈ చివర మొదలుతున్న ఆ చివర ఏదైతుందో అర్ధచంద్రాకారంగా ఉంది. ఆ స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతున్నది. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే గుట్ట, కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి బ్రహ్మోత్సవములు నడుస్తున్నాయి ఇక్కడ. స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. అందుకనే స్వామివారి ఇక్కడ వెండి ఆభరణాలతో కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారు హేమాచల లక్ష్మీనరసింహ స్వామివారు. మిగతా రోజుల్లో మొత్తం కూడా నిజరూప దర్శనంలో ఉంటారు స్వామివారు. నిజరూప దర్శనంలో ఉండి పూల అలంకరణతో చేసి ఉంటుంది. శనివారం, ఆదివారం అభిషేకాల్లో మాత్రమే. మిగతా సమయంలో అర్చకులు సైతం కూడా ముట్టుకోవడానికి లేదు. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఎదుర్కోరు. రేపు స్వామివారి యొక్క కళ్యాణం 23వ తారీఖు. ఇలా తెల్లారి రథోత్సవం 23 స్వామివారి కళ్యాణం అయితే 24వ తారీఖు స్వామివారి రథోత్సవం మల్లూరులో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఆ తర్వాత రథోత్సవం అయిపోయిన తర్వాత సదస్యం 25వ తారీఖు, 26వ తారీఖు తెప్పోత్సవం, 26 తెప్పోత్సవం, ఆ తర్వాత 27 నాగవల్లి అంటే పుష్పయాగం జరుగుతుంది. సాయంత్రం 6 నుంచి సాయంత్రం 8 నుంచి 11 వరకు పుష్పయాగం జరుగుతుంది. 12 రకాల పుష్పాలతో, 12 రకాల ప్రసాదాలతో, 12 రకాల పండ్లతో అత్యంత అద్భుతంగా భద్రాచలం అయ్యగారులచే యాజ్ఞకులచే చేయబడుతుంది ఆ పుష్పయాగం. 28వ తారీఖు వసంతోత్సవం. ఆ రోజు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఉంటాయి. ఇవి ఇక్కడ బ్రహ్మోత్సవముల యొక్క విశేషం. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు మెత్తగా ఉండడం, నాభిలో దెబ్బతగిలిన ప్రదేశం, తిలతైలాభిషేకం ఇలాంటివి ఏవి కూడా జరగవు. ఎందుకంటే స్వామివారు వెండి ఆభరణాలతో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు కావున అభిషేకం అనేది ఇక్కడ జరగదు ఈ 10 రోజుల పాటు కూడా. అయితే సాక్షాత్ విష్ణుమూర్తే వచ్చిన అంత భాగ్యం కలుగుతుంది వెండి ఆభరణాలతో స్వామివారిని చూసినట్లయితే ఈ బ్రహ్మోత్సవాలలో. ఆ వైకుంఠమే ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది వెండి ఆభరణాలలో ఆ స్వామివారిని చూసి ధరిస్తే. కాబట్టి అందరూ కూడా మంచిగా చేతులెత్తి మంచిగా దండం పెట్టుకోండి. మీ సంకల్ప బలం గట్టిగా ఉంటే మెట్లు దిగేలోపే ఆ స్వామి సమస్యని స్వామివారు పరిష్కరిస్తారు. అంత మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. జై బోలో లక్ష్మీనరసింహ స్వామికి, జై బోలో లక్ష్మీనరసింహ స్వామికి. రైట్ అమ్మా, అందరూ సరే పెట్టండి. తీసుకురారు వెండి ఆభరణాలు స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు వెండి ఆభరణాలతో బ్రహ్మోత్సవాలు వెండి ఆభరణాలతో కూడా ఉంటారు. మిగతా సమయాలలో నిజరూప దర్శనం, ఆ నిజరూప దర్శనంలోనే స్వామివారు నాటిలో దెబ్బతగిన ప్రదేశం అవన్నీ కూడా తిలతైలాభిషేకంలో ఎన్ని ఆవరణాలతో కొలువైన స్వామివారి దగ్గర విశేషమైన రోజులు ఇది. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, విశేషమైన దర్శనాన్ని మంచిగా చేస్తారు. మీ కోరికలు ఏముంటే అవి తీర్చేస్తారు. స్వామివారు నమస్కారం చేసుకోండి. యూట్యూబ్ స్వామివారి ఎడమ పక్కకే ఆదిలక్ష్మి అమ్మవారు కొలువుదీరై ఉన్నారు. అలాగే ఇక్కడ గర్భాలయంలో అభిషేకాలు చేసిన తర్వాత నాభి ప్రసాదం అని ఒకటి దొరుకుతుంది. అది ఇక్కడ చాలా మహిమ గలదని సంతానాభివృద్ధి కోసం ఇక్కడ ఇస్తారు. మెట్ల మార్గం గుండా ఇది గుడిపై నుంచి కిందికి వెళ్ళు మార్గం. నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళే దారి మెట్ల మార్గం గుండా ఇలా పైకి వెళ్ళాలి. ఆదివారం వచ్చే మనలో తైలాభిషేకం చేయించి
చింతామణి జలపాతంకు వెళ్తున్నాము. ఈ పచ్చటి వాతావరణంలో చాలా మంచిగా ఉన్నది. 2 స్విచ్లు వేయాలి ఎప్పుడైనా. బంద్ చేసి 2 స్విచ్లు ఏంద్రా ఉడుకుపోతుంది నీకు పోతలే? నాకు ఉడుకుతుంది కానీ నాకు ముక్కు మీద చూడ మొత్తం నాకు మీద ఎంటికలు లేకుండా అయినాయి, అందుకే ఎక్కువ వచ్చిన పోతుంది. తగ్గినాయి, పెళ్ళైనా కానీ బాగా ఊడిపోయినాయి. ఇది వాటర్ చేంజ్ అయినాయా? ఇక్కడికి వచ్చి మురుగు వచ్చి నెల అవుతుంది. నెల అవుతాం, నెలకి ఎక్కువ అవుతాం. ఈడ రెంట్ ఎంత మరి? ఇప్పుడు నీకు సమ్మర్లో అంటే ఇప్పుడు సాలరీ వస్తుందారా? ఓన్లీ స్కూల్ జూన్ నుంచి ఏప్రిల్ దాకా మంత్లీ కరెక్ట్ పడుతుంది. ఇప్పుడు రాక 3 నెలలు అవుతాం, 3 నెలలు రాలేదు ఇంకా. ఒకసారి పడుతుంది దాని 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఆడికి పోయి 8 నెలలు అవుతుంది. అమ్మ పెడుతుంది. ఈ చింతామణి గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రకృతి వనమూలికలు అన్నీ కలిసి దారు రూపంలో తాగిన వెంటనే ఏమన్నా ఇంటర్నల్గా ఉన్న వ్యాధులు కానీ చర్మ వ్యాధులు కానీ పోతాయట. స్నానం చేసినా కూడా అదే అవుతుందని ఇక్కడ ప్రజలందరూ చెప్తారు.